సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మొంతా నష్టం 5,265 కోట్ల రూపాయలు. ఇది ప్రాథమిక అంచనా. సీఎం చంద్రబాబు. ప్రజల్లోకి పోలీసులు. అప్పు తెచ్చి బకాయిల చెల్లింపు. పాటలు పాడి గుసగుసలాడే ఏఐ లూనా. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి. ఎండ తగలని జీవితాలు. మావోయిస్టు డంపుల్లో 400 కిలోల పసిడి. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్. ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలను తగ్గించే తమలపాకు. ఈరోజు వార్తలను చూద్దాం. మొంతా నష్టం 5,265 కోట్ల రూపాయలు. ఇది ప్రాథమిక అంచనా. సీఎం చంద్రబాబు. మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో 5,265 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ తుఫాన్ను రియల్ టైంలో పర్యవేక్షించి ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలకు 829 కోట్ల రూపాయలు, ఉద్యాన పంటలు 39 కోట్ల రూపాయలు, పట్టు పరిశ్రమ 65 కోట్ల రూపాయలు, ఆక్వా 1,270 కోట్ల రూపాయలు, R&B రోడ్లు 2,079 కోట్ల రూపాయలు, పురపాలక శాఖ 109 కోట్ల రూపాయలు, జలవనరుల విభాగం 207 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ 8 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖ 16 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 71 లక్షల రూపాయలు నష్టం వాటిల్లగా రాష్ట్ర వ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని చెప్పారు. త్వరలోనే నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. మొంతా బీభత్సాన్ని సృష్టిస్తుందని, దాని గమనాన్ని బట్టి ముందుగానే అంచనా వేశామని చెప్పారు. తుఫాన్ను ఆపగలిగే అవకాశం లేకపోయినా వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగాం. ఆ దిశగా 5 రోజులు రేయింబవళ్లు యంత్రాంగం పనిచేసింది. రియల్ టైం మానిటరింగ్ టెక్నాలజీ సత్ఫలితాలిచ్చాయి అని వివరించారు. ప్రజల్లోకి పోలీసులు. ఒకప్పుడు జేబులు కొట్టడం, ఇళ్లకు కన్నాలు వేయడం వంటి దొంగతనాలు జరిగేవి. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు గస్తీ నిర్వహించేవారు. కాలంతో పాటు నేరాలు జరిగే తీరు మారింది. ఇప్పుడు జేబు, ఇంటి ఆర్థికం అన్నీ సెల్ఫోన్లలోనే దొంగలకు దొరికిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉండి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇక స్వార్థ శక్తులు గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. కొందరు చిట్టీలు, అధిక వడ్డీలు, పెట్టుబడుల పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. వీటితో పాటు పోలీసులకు రోడ్డు ప్రమాదాలు సవాల్గా మారాయి. ప్రధానమైన ఈ 5 నేరాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసులు పంచప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు కట్టడి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. మహిళలపై నేరాల కట్టడి, మత్తు వినియోగం తగ్గించడం, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తత, సైబర్ నేరాలపై చైతన్యం, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు కమ్యూనిటీ ఫస్ట్ పేరుతో నవంబర్ 1 నుంచి పోలీసులు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు కమిటీలు ఏర్పాటు చేసి డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేయనున్నారు. అప్పు తెచ్చి బకాయిల చెల్లింపు. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సరికొత్త ఆలోచన చేస్తోంది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు ఉన్న పెండింగ్ బకాయిల మొత్తాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించాలని భావిస్తోంది. ఇందుకోసం బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. చర్చల్లో భాగంగా సీఈఓ కీలక విషయాలు వారికి తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనే నిర్ణయం తీసుకుందని, అయితే రుణం రావడానికి 3 నుండి 4 నెలల వ్యవధి పడుతుందని తెలియజేశారు. వచ్చిన వెంటనే బకాయిలు మొత్తం చెల్లించేందుకు
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకేసారి బకాయిలు మొత్తం క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఆశా ప్రతినిధులు సమ్మె విరమణకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. పాటలు పాడి గుసగుసలాడే ఏఐ లోనా. జైపూర్ కేంద్రంగా పనిచేసే పిక్సా ఏఐ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడైన స్పర్శ్ అగర్వాల్ అనే 25 ఏళ్ల యువకుడు కృత్రిమ మేధకు సంబంధించి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ప్రపంచంలోనే తొలి స్పీచ్ టు స్పీచ్ ఏఐ మోడల్ అంటే మనుషుల మాటలు విని తిరిగి మాటల రూపంలోనే బదులిచ్చే ఏఐని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చారు. లోనా అనే పేరు కలిగిన ఈ ఏఐ మోడల్ మనిషి మాట్లాడే మాటలకు అచ్చం మనిషిలాగే స్పందించి మాటలతోనే బదులిస్తుంది. లోనా గుసగుసలాడుతుంది, కబుర్లు చెబుతుంది, మాట్లాడే విషయానికి అనుగుణంగా తన గొంతు సవరించుకుంటుంది. అంతేనా, సొంతంగా పాటలు కూడా పాడుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏఐతో కాదు, ఓ మనిషితోనే మాట్లాడుతున్నామనేలా పనిచేస్తుంది. ఐఐటి భువనేశ్వర్ పట్టభద్రుడైన స్పర్శ్ అగర్వాల్ పెద్దగా సాంకేతిక మౌలిక సదుపాయాలు, లక్షల కోట్ల పెట్టుబడులు లేకుండానే ఈ ఆవిష్కరణ చేశారు. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యువల్కు అమెరికా స్వస్తి. అమెరికాలో వలస కార్మికుల వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. వలస విధానాలను మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఈ మేరకు నిర్ణయించింది. అమెరికాలోని ప్రధాన శ్రామిక శక్తిలో మెజారిటీ వాటా కలిగిన వేలాది మంది భారతీయ ఉద్యోగులను ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈఏడి పునరుద్ధరణ కోసం అక్టోబర్ 30 ఆ తర్వాత దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ వర్తించదని డిహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ను పొడిగించే ముందు వలస కార్మికుల నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించడంతో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పట్టేందుకు ఈ నూతన నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. ఎండ తగలని జీవితాలు. పట్టణాల్లో ప్రజల జీవితాలు ఎండకన్నే సోకనివి అయిపోయాయి. ఉదయం ఆఫీస్కు వెళ్లడం మొదలు రాత్రి ఇంటికి చేరుకోవడం వరకు ఎక్కడా సూర్యకిరణాలు శరీరానికి తగలడం లేదు. దీంతో మన శరీరంలో స్వతహాగా విటమిన్ డి ఉత్పత్తి జరగడం లేదు. మన దేశంలో కౌమార వయసు వారు మొదలు ఉద్యోగాలు చేసేవారి వరకు వివిధ వయసుల ప్రజల్లో విటమిన్ డి లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మెట్రోపోలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనం ద్వారా అది వెల్లడైంది. దేశంలో 46.5% మంది ప్రజల్లో విటమిన్ డి లోపం ఉందని 2019-25 మధ్య చేసిన 22 లక్షల ల్యాబ్ పరీక్షలను విశ్లేషించి ఆ సంస్థ చెప్పింది. అలాగే 26% మందిలో ఆ విటమిన్ చాలినంత స్థాయిలో కూడా లేదని పేర్కొంది. మావోయిస్టు డంపుల్లో 400 కిలోల పసిడి. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్ట్ అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల రూపాయల నగదును కోవిడ్ సమయంలో బంగారు రూపంలోకి మార్చివేసినట్లు విమాన వర్గాలు అనుమానిస్తున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. పార్టీల నిధుల సేకరణకు గాను విస్తృత నెట్వర్క్ ఉందన్న విషయం ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టులు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. పార్టీ సానుభూతి పరులు వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంక్ ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందరికీ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారని భావిస్తున్నారు. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత జట్టు అంచనాలకు మించిన ఆటతీరుతో అద్భుతం చేసింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రూపంలో ఎదురైన అగ్ని పరీక్షలో వారెవ్వా అనే రీతిలో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రత్యర్థి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందు పెట్టగా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీతో కథం తొక్కడం, మిగిలిన బ్యాటర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని పూర్తి చేసి ఆసీస్ను టోర్నీ నుంచి సాగనంపింది. ఈ క్రమంలో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు కూడా సృష్టించింది.
ఇక ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలను తగ్గించే తమలపాకు విటమిన్ ఏ, సి, B1, B2 మరియు కాల్షియం, ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, థైమిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పోషకాలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో యాంటీటాక్సిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉంటాయి. ఇది నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్, నోటి పుండు, నోటిలో ఉండే బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఛాతీ నొప్పి, ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కడుపుబ్బరం, జీర్ణ సమస్యలను తమలపాకు తగ్గిస్తుంది. శరీరంలో ఉండే అదనపు కొవ్వులను ఇది తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఒక తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విధి నిర్వహణలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో అందించే సేవలు ఎంతో కీలకమని ప్రజలకు, ప్రభుత్వానికి వారధి అయిన సమాచార పౌర సంబంధాల శాఖలో అత్యంత సమర్థవంతంగా సేవలందించిన సూపరింటెండెంట్ ఎం రూపవాణి, విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం లైబ్రేరియన్గా పనిచేస్తున్న జాస్తి వెంకటలక్ష్మి పనితీరు అభినందనీయమని సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత అన్నారు. జోరుగా ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమా పథకాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తొలగించడంతో ఆరోగ్య బీమా పట్ల ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో 38% వృద్ధి చెందిందని ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీ బజార్ వెల్లడించింది. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జోష్లో టీమిండియా. ఆసీస్తో రెండో టీ20. 5 టీ20ల సిరీస్లో ఆరంభ మ్యాచ్ వర్షంతో రద్దయిన వేళ ఈరోజు భారత్, ఆస్ట్రేలియా జట్లు మరో పోరుకు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే ఈ రెండో టీ20లో నెగ్గి బోణీ చేసేందుకు ఇరు జట్లు ఎదురు చూస్తున్నాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.